బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా.
బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా నీ సన్నిధిలో ఉండడానికి, నీ సన్నిధిలో మేము బ్రతకడానికి సజీవులక్కలుగా మమ్మల్ని ఉంచి నా తండ్రి ఈ పరిశుద్ధ వారములో నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించిన నీ విధానాన్ని బట్టి నీకంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత మాసమంతా మమ్మల్ని కాపాడేవు నాయన. గత మాసమంతా మా కుటుంబాల్లో మీరు చేసిన మేలులను బట్టి నీకు వందనాలు. అనేక కార్యాలు మా కుటుంబాల్లో చేశారు తండ్రి. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణువులను. పాడనా నీ కీర్తన, పొగడనా వేణువులను.
ప్రైజ్ లార్డ్. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి మనమెవ్వరిని నమ్మలేం, ఎవ్వరిపై ఆధారపడలేం, ఎవ్వరిని నమ్మలేం, ఎవ్వరిపై ఆధారపడలేం. సృష్టికర్త దేవుడే నన్ను కాయును, సృష్టికర్త దేవుడే నన్ను కాయును. యేసే నాకాధారం, 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 యేసే నాకాధారం. కుమారుల సంబంధం ప్రార్థనతో కట్టేదం, యేసువలే మాదిరిగా మంచి జీవితం జీవిద్దాం. తండ్రి కుమారుల సంబంధం ప్రార్థనతో కట్టేదం, యేసువలే మాదిరిగా మంచి జీవితం జీవిద్దాం. యేసే నా నిరీక్షణ, నా జీవితం ఇచ్చేదన్, యేసే నన్ను నడుపును, యేసే నాకాధారం, యేసే నా నిరీక్షణ, నా జీవితం ఇచ్చేదన్, యేసే నన్ను నడుపును, యేసే నాకాధారం, 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 యేసే నాకాధారం. ఈ లోకంలో మనమెవ్వరిని నమ్మలేం, ఎవ్వరిపై ఆధారపడలేం, ఎవ్వరిని నమ్మలేం, ఎవ్వరిపై ఆధారపడలేం. సృష్టికర్త దేవుడే నన్ను కాయును, సృష్టికర్త దేవుడే నన్ను కాయును. యేసే నాకాధారం, 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 యేసే నాకాధారం. మనము ఇక్కడ చదవబడినటువంటి వాక్యం భాగంలో కింద మనం చూస్తే 19, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. రైట్. భయభక్తులు గల వారెవరు? ఎవరమ్మా భయభక్తులు అంటే? ఎట్టుంటారు భయభక్తులుగా ఉండేవారు? ఎవరు? ఎలా ఉంటారమ్మా వాళ్ళు? భయభక్తులు కలిగినటువంటి వారు ఎలా ఉంటారు? వారు దేవునికి భయపడేవారు.
మనం చూస్తే దేవునికి భయపడుతున్నామా? ఈరోజు అనేక మంది మనుషులను చూసి భయపడుతున్నారు. భయపడ్డాలమ్మా, మనుషులు చూసి భయపడ్డాలి ఎవరా? శ్రమలను చూసి భయపడుతున్నారు. భయపడ్డాలా? అనారోగ్యాలకు చూసి భయపడుతున్నారు. 2020లో కరోనా చూసి ఎంతమంది భయపడ్డారమ్మా? పరుగు తలుపులే, మేము ఇంటికి వస్తాం చేసి రావద్దు, మేము మీ ఇంటికి రాము, మీరు మా ఇంటికి రావద్దు కదా. ఏమమ్మా అంటే అమ్మా కరోనా రోగాలు చూసి భయపడుతున్నాం. ఇంకా అధికారులను చూసి భయపడుతున్నారు, మనుషులు చూసి భయపడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని చూసి భయపడే వాళ్ళు ఎక్కడ లేరు. దేవుడంటే భయం లేని తనంతో ఉంటున్నారు. ఆయన నిన్ను సృజించినవాడు, నిన్ను నిర్మించినవాడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చినవాడు, ఆయుష్నిచ్చినవాడు. ఆయన చూసి ఎవరు భయపడడంలా? భయపడుతున్నారా? ధైర్యంగా ఉంటున్నారు, ధైర్యంగా. కాబట్టి ఈరోజు అనేక సంఘాల్లో పల్సంగా ఉంటున్నారు జనాలు. ఏమంటే దేవుడంటే భయములే, దేవుడంటే భయము లేని. భక్తి విషయంలో చూస్తే అబ్బో భక్తి ఉందమ్మా. దేవుని యందు భక్తి, భక్తి. మేము కూడా వెళ్ళున్నాం కోడూరుకి. మాట్లాడితే కోడూరుకి వెళ్ళిపోయారు. మేము చిన్నప్పుడు నాగపట్నం కూడా వెళ్ళేవాళ్ళం. కపాడిపాలెంలో బస్సులు పెట్టేవాళ్ళం. మీకు కూడా తెలుసుంటుంది. ఇప్పుడు కూడా పెడుతున్నట్టున్నారు కదా. మేము చిన్నప్పుడు వెళ్ళాం. భక్తి ఎక్కడ ఆడకు పోయి నాగపట్నంకి వెళ్ళి అక్కడ మేము మా భక్తిని చూపించుకోవాలి. అక్కడికి వెళ్ళి అక్కడ ఆరాధించాల, అక్కడికి వెళ్ళాలి. సరే, నేను కూడా చిన్నప్పుడు వెళ్తే నేరుగా ఒక్కొక్క ప్రదేశాలు చూపిస్తూ తీసుకెళ్లారు. నాగపట్నంకి తీసుకెళ్లారు. వారందరూ చాలా భక్తిగా ఆ చర్చికి వెళ్ళారు, ఆరాధించారు చక్కగా. మరి అక్కడ అన్నీ కూడా చూసుకున్నారు. తిరిగి మళ్ళీ ఆ బస్సులు అందరూ ఎక్కాము. మళ్ళీ ప్రయాణం బయలుదేరింది ఆ బస్సు. ఒక్కొక్క ప్రాంతాన్ని చూసుకుంటూ వస్తున్నాయి. వస్తున్నామన్నీ ఆ ప్రదేశాలు. ఒక ప్రాంతానికి వచ్చామమ్మా. అది పాండిచ్చేరి రాగానే అంటే ఒక్కొక్క ప్రాంతంలో పెట్టి ఆ బస్సు అది దాన్ని కండక్ట్ చేసిన వారు, ఇంకా కొంతమంది వంట సంబంధించిన ఒక్కొక్క సెంటర్లో పెట్టి వంట చేసేవాళ్ళు. ఆ పాండిచ్చేరి దగ్గర అక్కడ ఆపారు. మీరు అలా వెళ్ళి ఏమన్నా చూసుకోరండి, మేము మీకు వంట చేసి పెడతామన్నారు. వీరు వంట చేశారు. వంట చేస్తూ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మరి మేము అలా చూసేసి వచ్చేసాం. ఆకలేస్తుందిగా తిన్నా. మిగతా వాళ్ళు వస్తాయి కదా, ఏడకు పోయారబ్బా, మగవాళ్ళు ఎక్కడ దరిదాపులో లేరు, ఆడవాళ్ళు కనిపిస్తున్నారు, పిల్లలు కనిపిస్తున్నారు. ఏందబ్బా ఎట్టపోయారు ఇల్లు, ఏడేముందబ్బా భక్తి చేయడానికి, ఏడకు పోయారబ్బా అనుకో. చూస్తే తర్వాత ఒక్కొక్కరు ఊగతా వస్తున్నారు. ఏమంటే పాండిచ్చేరిలో చాలా చీప్ అంట. పాండిచ్చేరిలో ముందు చాలా చీప్ అంట, తక్కువ అంట. అందుకని తాగేసి ఇక్కడ దోపుకొని వస్తూ ఉన్నారు బాటిల్స్. ఎక్కడికి బయలుదేరారు? ఇక్కడ నెల్లూరు నుంచి ఏడకు పోతున్నారమ్మా? మేము నాగపట్నం పోయి అక్కడ మేము చర్చికి వెళ్తున్నాం. భక్తి చూసారా? భక్తి ఉంది, భక్తి చూపిస్తూ. భయం లేని తనంగా ఉంటున్నారు. భయం లేదు. భయం ఉంటే తాగుతారమ్మా? భయం ఉంటే విచ్చలవిడిగా జీవిస్తారా? భయభక్తులు గల వారి మీద యెహోవా దృష్టి ఉంటుందంట. భయభక్తులు గల వారి మీద, భయభక్తులు కలిగి
ఎవరు అంటే దేవునికి భయపడేవారు. భయభక్తులు కలిగిన వారు ఎవరంటే ఆయన్ను ఆరాధించేవారు, ఆయన ఆజ్ఞలు అనుసరించి జీవించేవారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు యెహోవా ఆశీర్వదిస్తాడు. భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన దృష్టి మన మీద ఉంటుందంటే మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఆయనకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము జీవించాలి. దేవుడు తన భయభక్తులు గల వారి మీద ఆయన చూస్తాడంట, వారి జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఇంకా వారు ఎలా ఉంటారంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తారంట. దేవుని ఆజ్ఞలను పాటిస్తారు. దేవుని సేవా కార్యక్రమాల్లో, పరిచర్యలో విరివిరిగా పాల్గొంటారు భయభక్తులు కలిగినటువంటి వారు. ఇంకా మనం చూస్తే దేవుని యొక్క గొప్పతనాన్ని వారు గుర్తిస్తారంట. ఆయన్ని సేవిస్తారు, ఆయన్ని ప్రేమిస్తారు. భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు వారి మీద దృష్టి పెడతాడంట. ఆయన భయభక్తులు కలిగిన వారి మీద. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటారు, మంచి సహవాసములో ఉంటారు. ఈరోజు దేవునితో సహవాసం చేసేవారు తక్కువైపోయారు. ఏదో చెయ్యాలా, ఏదో గుడికి రావాలా, అలా వచ్చి అలా కనిపించేసి వెళ్ళిపోవాలా, విచ్చలవిడితనంతో ఉంటున్నారు. భయము లేనిటువంటి వారిగా జీవిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన సహాయం చేస్తాడు. కష్ట సమయంలో వారి ప్రమాదాల నుంచి, ఏదైనా ఆటంకాల నుంచి, ఇబ్బందుల నుంచి వాళ్ళని రక్షిస్తాడు. ఎవరినంటే భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి భయపడడం ద్వారా మనము పాపము చేయకుండా కాపాడబడతామంట. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలైతే పాపము చేయకుండా, నిర్గమకాండంలో ఉంటుంది 20:20లో, పాపము చేయకుండా కాపాడబడతామంట. చేయడానికి అసలుకి అవకాశమే ఇవ్వడంట దేవుడు. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు. మరి ఎలా ఉంటున్నాం? అనేక మంది బైబిల్ గ్రంథంలో భయభక్తులు కలిగినటువంటి వారు ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఇంకా సామెతల గ్రంథంలో, కీర్తనలలో అనేక మంది భక్తులు భయభక్తులతో జీవిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అనేక మంది. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ ఆయన దృష్టి కేవలం భయభక్తులు కలిగినటువంటి వారి మీదే ఉంటుందంట. ఏదన్నా కార్యక్రమం జరుగుతుంది, ఫంక్షన్ జరుగుతుంది, అక్కడ మొదట స్త్రీలను వెళ్ళనివ్వండి, వారికి కేటాయించినటువంటి స్థలంలో వెళ్ళి వారిని భోజనానికి ముందు పంపిస్తారు కదమ్మా. ముందు స్త్రీలను గౌరవిస్తాం, స్త్రీలను, పిల్లలను వారిని ముందు పంపిస్తారు. ఎందుకంటే వారికి ప్రత్యేకంగా అక్కడ ఏర్పాట్లు చేస్తుంటారు. అరేంజ్మెంట్ చేసిన వారు ముందు వారి మీద దృష్టి పెడతారు. ముందు వారిని తిననివ్వండి, తర్వాత పిల్లలు అయిపోయిన తర్వాత పురుషులు వెళ్ళండి. చూడండి, మొదటి ప్రాధాన్యత వారికి ఇస్తుంటారు. అదే రీతిగా బస్సులో కూడా మనం చూస్తుంటాం కదా, స్త్రీలకు సపరేట్గా వారికి స్త్రీలను గౌరవించండి. కానీ ఇప్పుడు మగవాళ్ళు కూడా కూర్చుంటున్నారు కదా, లేయడంలా దర్జాగా కూర్చుంటారు. ఏం ఆడిపోయి కూర్చో అంటారు. అంటే వారికి ప్రత్యేకమైన దృష్టి వారిపైన, వీరిపైన. అలాగే పరలోకమందున్నటువంటి మన దేవుడు కూడా ఈ లోకంలో ఆకాశం నుండి ఆయన ఏం చేస్తున్నాడు? నరులందరినీ చూస్తున్నాడు. నరులందరినీ చూస్తున్నాడు. కానీ ఆయన దృష్టి మాత్రము భయభక్తులు కలిగినటువంటి వారి మీదే ఆయన దృష్టి పెడుతున్నాడు. నరులందరినీ చూస్తున్నాడు. ఎవరి మీద పెడుతున్నాడు దృష్టి? కీర్తనల గ్రంథం 14వ కీర్తన 2లో, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఎక్కడి నుంచి చూస్తున్నాడంట? ఆకాశము నుండి.
ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడంట. హలో, ఆకాశం ఈ పాపని అక్కడ వేసేయండి సండే స్కూల్లో. కాబట్టి ఆయన ఆకాశమును అందరిని చూస్తున్నాడు. ప్రత్యేకమైన దృష్టి ఎవరి మీద పెడుతున్నాడు అంటే భయభక్తులు కలిగినటువంటి వారి మీద ఆయన దృష్టి పెడుతున్నాడు. ఆయన దృష్టి పెడుతున్నాడు. అదే మనము చూడండి, ఆ స్కూల్లో పిల్లలందరూ ఉంటారు. వింటున్నారండి? స్కూల్లో ఎవరు ఉంటారమ్మా? పిల్లలందరూ ఉన్నారు. వారిని ఆ యొక్క ఉపాధ్యాయుడు లేక సారు లేకపోతే మేడము వారందరినీ చూస్తుంటారు. ప్రత్యేకంగా వారి యొక్క దృష్టి ఒకరి మీద ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది? చక్కగా చదివేవారి మీద, చక్కగా ఆ లెసన్స్ పాఠాలు వినేవారి మీద వారి దృష్టి ఉంటుంది. అబ్బా, వీరు చక్కగా వింటున్నారు అని వారిని చూసే చెప్తారు. వీరు చక్కగా ఎగ్జామ్స్ చక్కగా రాస్తున్నాడు అని ఒక ఇంటెలిజెంట్ మీద దృష్టి పెడతారు. ఎందుకు? ఆయన చెప్పేటటువంటి స్టడీని, బోధని చక్కగా క్యాచ్ చేస్తున్నారు, చక్కగా స్వీకరిస్తున్నాడు ఆ బోధను. అది విని చక్కగా చదివి ఎగ్జామ్స్లో కూడా మంచి విజయాన్ని పొందుకుంటున్నారని వారి మీద దృష్టి పెడతారు. అదే రీతిగా ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా చూడండి, తంబు పెడతారా? మీకు తంబు ఉందమ్మా ఆఫీసులో, ప్రతి దగ్గర ఇప్పుడు పెట్టేస్తున్నారు తంబు కదా. అధికారులు గమనిస్తుంటారు, ఎవరు ఆలస్యంగా వచ్చారా, ఎవరు తంబు వేయకుండా మిస్ చేస్తున్నారా, అన్నీ కూడా వాళ్ళు దృష్టి పెడుతుంటారు. ఆలస్యంగా ఎవరు వస్తున్నారు, ఎందుకంటే ఆలస్యంగా వస్తే వారికి ఏం చేయాలా? శాలరీ కట్ చేయాలా. శాలరీ ఏం చేయాలా? కట్ చేయాలి. మన దేవుడు కూడా అంతే అమ్మా. ఈ దేవుని పాఠశాల ఆయన అన్ని కౌంట్ చేస్తుంటాడు. ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకి తంబేశారు, నా బిడ్డలు మొదటి నుంచి ఆరాధిస్తున్నారు, ఆయన కూడా చూస్తాడు. దానికి తగ్గ కొన్ని లెస్ చేస్తుంటాడు. ఆ విషయాన్ని గమనించాలి. ఏదో వీరు చెప్తున్నారు అనుకో, అందులో విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా ప్రత్యేకమైనటువంటి దృష్టి వారి మీద ఉన్నట్టే మన దేవుడు కూడా మన మీద ప్రత్యేకమైన అందరినీ చూస్తాడు. భయభక్తులు కలిగినటువంటి వారి మీద ఆయన దృష్టి ఉంటుందట. ఆయన దృష్టి ఉంటుంది. అదే కీర్తనల గ్రంథంలో మనం 33వ కీర్తన మనం చూస్తే 18వ వచనము, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలుచుచున్నది. ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తే ఆయన దృష్టి ఎవరి మీద నిలుస్తుంది? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్న వారి పట్ల, వారి పరిస్థితి, వారిని కాపాడుకోవాలని, వారిని స్థిరపరచుకోవాలని, వారిని నిలబెట్టుకోవాలని, వారిని మంచి మార్గంలో నడిపించుకోవాలని భయభక్తులు కలిగిన వారి మీద ఆయన దృష్టి ఉంచుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి మనం ఎంత భాగ్యవంతులో చూడండి. ఆయన మనల్ని గమనిస్తూ ఆయన మన మీద దృష్టి ఉంచుతున్నాడంటే మనం ఎంత భాగ్యవంతులో చూడండి. ఆయన దృష్టి లేకపోతే మన మీద ఎవరు దృష్టి ఉంటుందమ్మా? అపవాది కాసుకొని ఉంటాడు. నేను చూస్తారా నీ సంగతి, నేను చూస్తా. యెహోవా దృష్టి ఉండాలని కోరుకోవాలి. మనందరి మీద యెహోవా దృష్టి ఉండాలి. ఆయన మనల్ని చూడాలి. మన జీవితాల్ని బాగు చేసే దేవుడు ఆయన. కరువులో నుండి ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ మనం చదివిన ఇందాక, కరువులో నుండి సజీవులుగా కాపాడుటకు, ఇంకా మనం చూస్తే ప్రాణమును మరణము నుండి తప్పించుటకు.
ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డలారా, 103వ కీర్తన 17లో కూడా మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచునంట. అయితే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం చేయాల్సింది అదొకటే, భయభక్తులు కలిగి మనం జీవించాలి. భయభక్తులు కలిగి. అధికారులు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాపోతుంటారు, దిగులు పడుతుంటారు. మమ్మల్ని మా గోడు ఎవరికి వినిపించుకోవాలి, మా పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలి, మాకు న్యాయము చేసేవారు ఎవరున్నారు, మా సమస్యకు పరిష్కారము ఎక్కడ దొరుకుతుంది? ప్రియ దేవుని బిడ్డ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాం వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఆయన దృష్టి ఉందంటే నీ సమస్యకు పరిష్కారం ఆయనే. నీకు ఏ అక్కరున్నా దాన్ని తీర్చగలిగేటటువంటి సమర్థుడు మన దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే కరువులో నుంచి, మరణములో నుంచి తప్పించి మనల్ని నిలబెట్టడానికి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. దేవుడు దృష్టి ఉంచితే మన జీవితం ఎంత చక్కగా ఉంటుందో కదా. ఆయన మనల్ని చూస్తున్నాడంటే, చిన్న బిడ్డ తప్పటడుగులు వేస్తూ పోతుంటే నీ దృష్టి ఆ బిడ్డ మీద పెడుతుంటే, మా నాన్న చూస్తున్నాడని వాడు ఇంకా ఎగురుతూ, ఆయన దృష్టి మనం ఆలోచిస్తే చూడండి, ఆ రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తే, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపుకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిననే అతనితో తెలియచేయగా. మరి ఇక్కడ మనం చూస్తే దేవుడు ప్రవక్తని ఏలియా గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు అందరూ మార్గము తప్పిపోయారు. వారందరూ చెడును ఆశ్రయముగా చేసుకో ఉన్నారు. వారి దేవునికి కోపము తెచ్చేవారుగా ఉంటున్నారు. పాపపు బ్రతుకుతూ ఉన్నారు. మరి దేవునికి కోపం వచ్చింది వారి మీద. దేవునికి కోపం వచ్చినప్పుడు ఈ ప్రవక్తను పంపిస్తున్నాడు రాజు దగ్గరికి. అక్కడ మొదటి వచనంలో మనం చూస్తే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఏముండదని ప్రకటించాడా? మంచైనను వర్షమైనను. కనీసం మంచుతో కూడా కొన్ని పంటలు పండుతాయంట. కానీ ఆ మంచు కూడా పడదు, వర్షము పడదు. ఇంకేముంటుంది? కరువే. ఇంకేముంటుందమ్మా? కరువు వచ్చేసింది. ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డ ఆ భక్తుడిని ఏం చేస్తున్నాడు? ఇంక దేవుడు చూసుకోవాలా. కాబట్టి చెప్తున్నాడు, నువ్వెక్కడికి వెళ్ళమంటున్నాడు? కెరీతు వాదు దగ్గరకు వెళ్ళి అక్కడ దాగిండుము, అక్కడ నువ్వు నీరు త్రాగుదువు, అచ్చటి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని. ఆజ్ఞాపిస్తా అని చెప్పలా, నేను పంపిస్తానులే నువ్వు వెళ్ళు అని చెప్పలే, ఆల్రెడీ ఆజ్ఞాపించా. అంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి పట్ల ఆయన ఎంత ఆసక్తితో చూడండి. నా బిడ్డను కరువు వచ్చింది, ఆహారము నీరు అన్నీ ఏ ఇబ్బంది లేకుండా నన్ను నమ్ముకున్న బిడ్డ, నన్ను ఆశ్రయిస్తున్న బిడ్డ, నా మాటను నెరవేరుస్తున్న బిడ్డ, నమ్మకం కలిగినటువంటి బిడ్డ, భయభక్తులు కలిగినటువంటి వారి మీద
ఆయన దృష్టి పెడుతున్నాడు, ఆయన మీద దృష్టి పెడుతున్నాడు. ఎలాగ ఆయన్ని నేను పోషించాలని చూస్తూ ఆయన్ని అక్కడికి వెళ్ళి నీరు తాగమంటాడు. కిరీతు వారు కాకుల చేత ఏం పంపిస్తాడంట? ఆహారం. చూడండి, ఆయన్ను ఎందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన దృష్టి ఎలా ఉంటుందో. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కరువు మన జీవితాల్లో కూడా లేవా? అటువంటి ఆర్థికమైనటువంటి కరువు లేదా? అనేకమైనటువంటి కరువు మన జీవితాల్లో వస్తున్నప్పటికీ ఎవరిని ఆశ్రయిస్తున్నాం? నువ్వు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీ మీద దృష్టి పెడతాడు. ఆయన నీ మీద దృష్టి పెట్టినప్పుడు నీకేముండదు, ఏ కొరత ఉండదు. నువ్వు ఎత్తుక్కోవాల్సినటువంటి అవసరం ఉండదు, బాధపడాల్సినటువంటి అవసరం ఉండదు. అయ్యో ఏంటి నా పరిస్థితి అని నువ్వు ఏడుస్తూ అటు ఇటు తిరగాల్సినటువంటి అవసరం ఉండదు. ఆయన చేయమంది మా భయభక్తులు, అదొక్కటే ఆయన కోరుతున్నాడు. భయభక్తులు కలిగిన వారు మీద ఆయన దృష్టి ఉంటుందంట. ఆయన దృష్టి. ప్రియ దేవుని బిడ్డరా, కొన్ని దినాలు మరి గడిచిపోయాయి. ఆ వాగు నీరు ఎండిపోయిందా? తర్వాత ఆ వాగులో నీళ్ళు లేవు. ఇప్పుడు మరలా ఆలోచిస్తున్నాడు, ఏలియాని నేను కాపాడుకోవాలి. అంతేకాకుండా తన కృప కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడంట. తన కృప కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. తన కృప కొరకు ఎదురు చూస్తున్న వారు ఎవరో తెలుసా? అక్కడే చూడండి, సారెపతులో ఉంటున్నటువంటి ఒక విధవరాలు. ఆమె ఆ కరువులో కొంచెము నూనె, కొంచెం పట్టెడు పిండి మాత్రం ఉంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. మరి కొంచెము ఆమెకున్నటువంటి ఆ యొక్క పదార్థంని జాగ్రత్తగా వాడుకోవాలి. కొడుకు చెప్తుంది కుమారుడికి, బిడ్డ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఈ కరువులో ఇంకెక్కడ మనకు తినడానికి ఆహారం దొరికే పరిస్థితి లేదు. కాబట్టి మనము కొన్ని దినాలు నీళ్లు తాగి బ్రతుకుదాం. ఇంకా నీకు ఆకలిగా ఉందా? ఇంకా నువ్వు తట్టుకోలేకపోతున్నావా? అప్పుడు నన్ను అడుగు, అమ్మా నా వల్ల కావడం లేదని అడుగు. నేను ఏం చేస్తాను, ఆ కొంచెము నూనె, ఆ కొంచెం పిండితో నీకు ఆహారం సిద్ధం చేస్తా అని చెప్పినప్పుడు ఆ బిడ్డ అలాగే అన్నాడంట. తర్వాత ఏమైంది అక్కడ? తర్వాత ఆ బిడ్డ ఏడుస్తూ, అమ్మా నా వల్ల కావడంలా, నీరు తాగి నాకు ఆకలి తీరడంలా, కాబట్టి ఆ కొంచెం ఉందన్నావు కదా దాన్ని చేసి పెట్టమ్మా, నాకు ఆకలిగా ఉంది అని ఏడుస్తుంటే, కన్న తల్లి కదా, మా బిడ్డ ఏడుస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు, నేనైతే ఎలాగన్నా ఉండగలను, నా బిడ్డ పరిస్థితి ఏందని చెప్పి వెంటనే పుల్లలు ఏరుకోవడానికి పోయిందంట. అంటే పొయ్యి పెట్టుకోవాలి కదా, పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళిందంట. అక్కడ మనం చూస్తే చూడండి, 17వ అధ్యాయము 8-9. అంతటా యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఈ యొక్క విధవరాలికి నేను సెలవిచ్చింది. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవినెందుకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, కట్టెలు పుల్లలు ఏరుతూ ఉంది, బిడ్డ ఏడుస్తున్నాడు, పాపం తల్లికి కడుపు తరుక్కుపోయింది, ఎలాగైనా నా బిడ్డని కాపాడుకోవాలా, ఆకలి తీర్చాలని వెళ్ళి ఆ పుల్లలు ఏరుకుంటూ ఉంటుండగా ఈ సేవకుడు వచ్చాడు. సేవకుడు వచ్చి ఏం చెప్తున్నాడు, త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఏం చెప్తున్నాడు ఆయన? రొట్టెను తీసుకురా.
నాకు ఆకలిగా ఉంది, తీసుకురమ్మని చెప్పు. మరి ఆమె అయ్యా ఉన్నదే కొంచెం పిండి, నేను దాంతో నా బిడ్డకు ఆకలిగా ఉంటుండగా ఆకలి తీర్చాలని నేను ఎంతగానో ప్రయాసపడుతున్నా. ఆ కట్టెలు ఏరుకోవడానికి, ఆ పుల్లలు ఏరుకోవడానికి వచ్చా. నువ్వు ఈ సమయంలో నన్ను తెమ్మంటున్నావే, నీకు తీసుకురమ్మంటున్నావే అని బిడ్డకు పెట్టాలనా, సేవకుడికి పెట్టాలనా సందిగ్ధంలో ఉంది. మనమైతే ఏం చేస్తామమ్మా? అయ్యా నువ్వు ప్రార్థన చేసుకో, నీకు దేవుడు ఇస్తాడు, నా బిడ్డకి నేను పెట్టేస్తానా అంటారా? కానీ ఆ పరిస్థితుల మీద ఒకవైపు కుమారుడు, మరొక వైపు ప్రవక్త, ఎలాంటి సందిగ్ధంలో ఉంది పరిస్థితి. అప్పుడు ఏలియా చెప్తున్నాడు, భయపడవద్దు, నువ్వు పోయి చెప్పినట్లు చెయ్యి. భయపడబాక, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు దేవుని గురించి తెలుసుకుని బిడ్డవు కదా, భయపడద్దు, నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చేయమన్నాడు. అలాగే ఆయన చెప్పినట్టే ఆమె చేసిందంట. 15వ వచనంలో మనం చూస్తే, తర్వాత ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవు అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. చూసారా ప్రియ దేవుని బిడ్డ, ఆయన మాటలను విశ్వాసం వచ్చింది. విశ్వాసం, ఏలియా చెప్పిన మాట చొప్పున చేసింది. ఆ మాట ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచుతూ నమ్మకం పెట్టుకుంది. సేవకుడు చెప్పినట్టు చేసింది. తర్వాత ఆమెకి సమృద్ధి ఎలా కలిగిందో 15 వచనంలో ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చి దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి ఎట్లా దేవుని మాటకు లోబడినవారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డల్ని ఆయన ఎలా పోషించారు. కరువులో వారిని పోషించగల దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని కూడా చూస్తున్నాడు దేవుడు. మనకు కూడా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కరువులో నుంచి మనల్ని కాపాడడానికి, మనకు సమృద్ధినివ్వడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ బిడ్డ నా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే ప్రతి ఒక్కరి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఆయన దృష్టిని కోల్పోతున్నావేమో, జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. ఆయన మరణములోంచి, ప్రాణములోంచి నిన్ను రక్షించగల దేవుడు. ఆయన దృష్టి నీ మీద ఉండాలి. ఆయన దృష్టి నీ మీద ఉండాలంటే నువ్వు భయభక్తులు కలిగి నువ్వు ఈ లోకంలో జీవించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆమె విశ్వసించింది. తర్వాత ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, ఆ పిండి అయిపోలేదు. ఎంత ఆశ్చర్యమో చూడండి. గొప్ప కార్యం చేశాడు, గొప్ప కార్యం. భయభక్తులు కలిగినటువంటి వారిని పట్ల, ప్రవక్తలైన వారి పట్ల, విధవరాలైన వారి పట్ల దేవుడు దృష్టి పెట్టాడు. ఆయన దృష్టి పెడితే ఇంకా నీకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ కొరత ఉండదు. ఈరోజు ఆయన దృష్టి నీ మీద ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోండి. ఆయన దృష్టి నీ మీద ఉందో లేదో ఆలోచించండి. నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు, ఎలా ఉంటున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్తను విధవరాల దగ్గరికి తీసుకుని వచ్చాడు. విధవరాలకు మేలు చేయాలనుకున్నాడు, ఏలియాను పోషించాలనుకున్నాడు. దేవుని ప్రణాళిక చూసారా? ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచనను మనం గమనిస్తున్నాం. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనం ఎల్లప్పుడూ మనల్ని గమనించేవాడు, మన అక్కరను తీర్చేవాడు. అరణ్యములో చూడండి, ఇశ్రాయేలు ప్రజలు కొన్ని లక్షల మందిని వారిని ప్రయాణంలో అంతట్లో ఆయన పోషించలేదా? ఆయన చూపిస్తున్నటువంటి దేశంలోకి వారిని నడిపించాలంటే ఏమన్నాడు దేవుడు? మీరు కష్టపడి మీ ఇష్టం, మీరు ఎలా చేసుకుంటారో చేసుకోండి, నాకు సంబంధం లేదన్నాడా? మీరు కేవలం నా ఆజ్ఞలు గైకోనండి, నేను చెప్పినట్టు చేయండి చాలు.
నా యందు భయభక్తులు కలిగి ఉండండి చాలు, మిగతాది నేను చూసుకుంటా, మిగతాది నేను చూసుకుంటా. మీకు ఏం కావాలో ఏ ఇబ్బంది ఉండదు, నేను చూసుకుంటాను కదా, మీకెందుకు. ఇంతకుముందు ఆ లైసెన్స్కి పోయేటప్పుడు ఏజెంట్ల ద్వారా పోయేవారు. నేను కూడా అప్పుడు వెళ్ళా. వాళ్ళు ఆ క్వశ్చన్స్ పెడతారు, ఆ యొక్క ఎగ్జామ్, ఆ ఎగ్జామ్లో కూర్చొని పెడతారు కంప్యూటర్ మీద, మౌస్ అలా ఉంటుందంటే నేను ఒక్కొక్క ప్రశ్న చూసుకొని ఆ పెడుతుంటే ఒక ఆయన వచ్చి టక 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 మళ్ళీ వచ్చి పెట్టేసుకుంటున్నారు. సింపుల్గా వచ్చేసింది అప్పుడు లైసెన్స్ వచ్చేది. ఇప్పుడు మాకు స్నేహితుడు ఒక అతను పోయాడంట మొన్న, వెళ్ళి చేస్తుంటే ఫెయిల్. ఎందుకంటే ఇప్పుడు స్ట్రిక్ట్ అయిపోయింది. అప్పుడు ఎట్లా ఉండింది, ఈజీగా ఊరికి అలా పోయి అటు పట్టుకుంటే ఆయనే మొత్తం చేసేవాడంట. మొత్తం మనం అసలు ఆలోచించాల్సిన అవసరం లే, టక 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 టక. మన దేవుడు కూడా మన యందు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏది కావాలో నీకు ఏ అక్కరుంది ఆయనే చూసుకొని టక 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 నీ పట్ల కార్యాలు చేస్తాడు. నీ ప్రతి అవసరత తీరుస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు. అయితే మనం చేయాల్సింది ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని పట్ల నమ్మకం కలిగి ఆలోచించే విధంగా ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఎలా ఉంటున్నాం మనం, ఎలా జీవిస్తున్నాం? లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే ఒక మాట అక్కడ కూడా వ్రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం 25వ వచనం. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమన్నంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రంట. ఎంతమంది అమ్మా? అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఈ యొక్క విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ పంపబడలేదు. ఎందుకు పోలేదు? ఆమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. దేవుని స్తోత్రం కదా. అనేక మంది ఉన్నారంట. అనేక మంది ఉన్నప్పటికీ వారి అందరిలో ఈ ప్రత్యేకం సపరేట్గా ఉంది. వారిలో కలిసిపోకుండా, వారి ఆచారాలలో ఉండకుండా, వారి అనేక పాత పద్ధతులు ఉండకుండా ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ దేవుని కొరకు సాక్షిగా నిలబడినటువంటి ఆ స్త్రీ, ఆ విధవరాల దగ్గరికే వెళ్ళమన్నట్టు దేవుని దృష్టి ఆమె మీదే ఉంది. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన దృష్టి ఉంటుంది, ఆయన కృప వారి మీద ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు దృష్టి మన మీద ఉందా లేదా? మనం ఎలా జీవిస్తున్నాము? మన బ్రతుకు ఎలా ఉంది? మన నడవడిక ఎలా ఉంది? దేవుడు నన్ను ఇంకా చూడడం లేదేమో, నీ పట్ల ఇంకా ఆయన దృష్టి పెట్టడం లేదేమో. కారణము నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడంలా. ఆయన దృష్టి పెట్టాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన నీ మీద దృష్టి పెట్టాలంటే అనేక మంది ఉన్నారు దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్న వారు. అనేక మంది జీవిస్తున్నప్పటికీ వారందరినీ చూస్తాడంతే. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీదే ఆయన దృష్టి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన దృష్టి మన మీద ఉండాలంటే మనము భయభక్తులు కలిగి లోకంలో జీవించాలి. ఆయనను సంతోషపెట్టే బిడ్డలుగా, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే బిడ్డలుగా, ఆయన మీద నమ్మకం పెట్టుకు బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలి. ఆయన విశ్వాసం కలిగి మనం జీవించాలి. ఆ రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనము చెల్లించుకుంటున్నాం. ఆయన మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీదే మీ దృష్టి ఉంటుందని మీరు సెలవిచ్చారు. నాయన ఏలియా
మీద నాయన మీ భక్తుడైన ఏలియా ప్రవక్త మీద మీ దృష్టి ఉంచారు. సారెపతు విధవరాలు అనేక మంది ఉన్నప్పటికీ తండ్రి ఆ ఒక్క విధవరాల మీద మీ దృష్టి ఉంచారు. వారు మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారు కనుకనే ఆయన వారిని మీ పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు లిఖించబడ్డాయి. నా తండ్రి మేము కూడా నా తండ్రి పరిశుద్ధంగా మేము ఈ లోకంలో జీవిస్తూ భయభక్తులు కలిగినటువంటి వారముగా మేము జీవించడానికి మీరు సహాయం దయచండి. మీ దృష్టి మా అందరి మీద ఉండాలి, మా అందరి మీద ఉండాలి నా తండ్రి. ఆయన మీ సహాయం దయచండి, మీ కృప నడిపింపు మీరు అనుగ్రహించమని అడుగుతూ మీకు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.